క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనేటువంటి మన యొక్క పాఠ్యభాగంలో 2వ పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు విషయంలో మనకు కలిగే శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమల వలన కలుగు బాధ కంటే ప్రతి శ్రమ చివర పొందిన అనుభవాలు మనకు మహా ఆనందం కలిగజేస్తాయి. ఎప్పుడైతే క్రీస్తు శ్రమల్లో పాలిభగస్తులుగా ఉంటామో అప్పుడే కదా పరిపూర్ణమైన క్రైస్తవుడిగా సిద్ధపడగలవు. శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణలో క్రీస్తుతో శ్రమానుభవము మహా ఆనందమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు శ్రమల్లో పాలుపంపులు కలిగినప్పుడు ఆ శ్రమానుభవములు మనలను విజయ మార్గం వైపే నడిపిస్తాయే కానీ కృంగదీయవు. శ్రమ కలిగినప్పుడు లేదా శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునిపై ఆధారపడితే ఆ శ్రమను అధిగమించే శక్తి పొందగలుగుతాము. అందుకే ప్రతి శ్రమానుభవంలో మనం సంతోషంగా ఉండాలి. అనేక సందర్భాల్లో శ్రమ కలిగినప్పుడు సంతోషించమని కాదు, కానీ శ్రమను అధిగమించడంలో పొందిన శక్తి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయనే నిశ్చయత కలుగజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ నిశ్చయత రక్షణలో మరింత లోతైన అనుభవాన్ని జతచేస్తూ యేసయ్య రాకడ సమయంలో ఆయన ఎదుర్కొంటామనే ఖచ్చితమైన నిరీక్షణను కలుగజేస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. ఈ నిరీక్షణే మనకు మహా ఆనందము. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.